ఈ నెల 26వ తేదీన ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మేము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ఈగల్ సంస్థ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు 22వ తేదీ నుంచి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పోస్టర్స్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ పాడి షరీఫ్ కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్గా వెళ్ళిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యాంటీ డ్రగ్స్ సోల్జర్గా వ్యవహరించి ఈ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని చెప్పేసి పాడి షరీఫ్ పోలీసుల తరఫున మేమందరినీ కోరుతున్నాము, ప్రజలందరినీ కూడా. అదేవిధంగా అందరూ కూడా ఇప్పుడు పాంప్లెట్ తీసుకున్న చిన్నారులు అందరూ కూడా ఇక్కడ ఎవరన్నా ఏదన్నా అనుమానాస్పదంగా పలానా డ్రగ్స్ గురించి కానీ లేకుంటే గాంజా గురించి కానీ ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అందులో ఇన్ఫర్మేషన్ నెంబర్ ఏ నెంబర్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ విషయాలు కూడా గోప్యంగా ఉంచబడతాం మేము. ఈ విధంగా అందరూ కూడా కృషి చేస్తేనే, ప్రజలందరూ కృషి చేస్తేనే మనం ఈ డ్రగ్స్ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి పారదొలడానికి మనం అందరం కూడా తోడ్పడాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి మన అందరం కూడా కృతనిశ్చయంతో ఈ డ్రగ్స్ను మన రాష్ట్రం నుంచి నిర్మూలించడానికి మనవంతు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని మెడికల్స్ మీద మందులు ఇస్తున్నారు సార్, గోళీలు ఇస్తున్నారు. దానికి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా మేము గోప్యంగా పెడతాము. ఖచ్చితంగా వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.